హాయ్ అండి, వెల్కమ్ టు కల్లేపల్లీస్ కిచెన్. ఈరోజైతే మనం రాగితో పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఇది చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కాల్షియం అందించడంలో చాలా సహాయపడుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ముందు రోజే నైట్ 1 కప్పు రాగులు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఏ కప్పుతో రాగులు తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకొని బాగా ఫ్రై చేశాను. పెసరపప్పు ఫ్రై అయ్యేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో పెసరపప్పు అలాగే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న రాగులు యాడ్ చేసుకుందాం. 1 కప్పుకి 4 కప్పుల వాటర్, అంటే 8 కప్పుల వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే రాగులు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. రుచికి సరిపడా ఉప్పు, కాస్త నెయ్యి వేశాను. అలాగే చుట్టూ నెయ్యి ఎందుకు రాస్తున్నానంటే మనకి వాటర్ పైకి పొంగిపోకుండా, కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి కదా విజిల్ వచ్చేటప్పుడు, అలా రాకుండా చుట్టూ నెయ్యి రాసుకోండి. ఒక 4-5 విజిల్స్ వస్తే చాలు, మనకి రెడీ అయిపోతుంది పొంగలి. ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా రాగులు కుక్ అవ్వలేదు అనిపించినా లేదా ఇంకా పల్చగా కావాలి అనిపించినా కానీ కాస్త వాటర్ పోసి కుక్ చేసుకోండి. పొంగలి కమ్మగా వండాలంటే తాలింపు కావాలి కదా, అది కూడా నెయ్యితో. గుప్పెడు జీడిపప్పులు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కచ్చపచ్చగా దంచిన మిరియాలు. ఇందులో అల్లం తురుము కూడా తీసుకోవాలి, నేను మర్చిపోయాను. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదండి, హడావిడిగా ఉంటుంది. మ్యాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్తోనే చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఫైబర్తో ఉంటే మంచిది అని విన్నాం కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. ఇక తాలింపు కాస్త ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి, డైజెషన్కి చాలా మంచిది. తాలింపు ఫ్రై అయ్యాక మనం తాలింపు తీసి పొంగల్లో యాడ్ చేసుకుంటామే. అలాగే ఈ రాగులు ఎముకలు పుష్టిగా అవడానికి మన పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. కాల్షియం అందించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. మన పొంగలి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కాంబినేషన్తో తింటారండి, ఆనియన్ అలాగే కర్డ్తో. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.